సతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూతసంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము ఆత్మానుభవాన్ని ఇవ్వలేవు అంటారు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాముల వారు. ఇంతకు పూర్వము మన ప్రవచనములో ఈ అంశాన్నే తమకు మనవి చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఇంకా కొంత సూక్ష్మమైనటువంటి నిగూఢమైనటువంటి సాధనా రహస్యాలను మనము విచారణ చేద్దాం. నేడు సమాజంలో యోగ శాస్త్రములకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆదరణ ఏ శాస్త్రములకు లేదు. ఎందుకు అంటే అందరూ కూడా ఏదో ఒక సాధన చేసి ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటారు. 90% సాధకులు ఆత్మతత్వాన్ని ఉపాసన చేసి, ధ్యానము చేసి, యోగము చేసి ఆత్మానుభవాన్ని పొందాలనుకుంటారు. ఈ అంశమేమీ తప్పు కాదు. అయితే ఏ 10% మాత్రమే, కొంతమంది మాత్రమే అద్వైత తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటారు. అద్వైతములో సాధన లేదు, సిద్ధాంతమే సాధన అనేటువంటి వారు ఏ కొద్దిమంది మాత్రమే. అదేమిటండి, సాధన లేకుండా ఆత్మతత్వాన్ని ఎట్లా పొందగలము అని మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు కూడా అడుగుతున్నారు. స్వామి, గురువు లేకుండా ఏమీ చేయలేం కదా, ఆత్మానుభవం ఎట్లా వస్తుంది? ఎంతో సాధన చేయాలి, ధ్యానము చేయాలి, యోగము చేయాలి, ప్రాణాయామము చేయాలి, మంత్రజపము చేయాలి, ఉపాసనలు చేయాలి కదా, ఊరక చెప్పుకున్నంత మాత్రాన ఆత్మానుభవం ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. ఇది గురువుల ద్వారా, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల ద్వారా విచారణ చేయని కారణం చేత, అద్వైత తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోని కారణం చేత ఇలా అంటున్నారు. వాస్తవముగా ఉపాసన చేసి ఒక లోకాన్ని పొందినట్టు కాదు ఆత్మానుభవము. యజ్ఞము చేసి ఒక ఫలితాన్ని పొందినట్టు కాదు. ఆత్మ అనేటువంటిది యథార్థమై మన స్వరూపమై నిత్య అనుభవంలో ఉన్నటువంటి స్వరూపం. ఈ స్వరూపము వేరే ఇంకొక పదార్థాన్ని పొందినట్టుగా పొందబడేటువంటి అంశము కాదు ఆత్మ దర్శనం, ఆత్మానుభవం అనేది. అది ఎప్పుడూ మన స్వరూపమయ్యే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సత్యము తెలియనటువంటి సామాన్యులుగా ఉండే మనలాంటి వాళ్ళు ఏదో చేసి పొందాలి, ధ్యానం చేసి పొందాలి, యోగం చేసి పొందాలి, శాంభవి ముద్రతో పొందాలి అని అనుకుంటారు. అనుకోవడంలో తప్పేమి లేదు. తెలియనప్పుడు మనం అలా అనుకోవడంలో పొరపాటేమి లేదు. అందరం కూడా ఆ దశ నుండి వచ్చినటువంటి వారమే. పురోవృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతమును మరవరాదంటాడు మహర్షి మలయాళ స్వాముల వారు. కాబట్టి పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు మన భారతదేశంలో విరివిగా ఆచరించారు, అనుసరించారు. ఉపాసనలు కూడా అనేక రకములైన ఉపాసనల్లో మనకు ఉపనిషత్తుల్లోనే ఉపాసనాకాండ చెప్పబడినది. భగవద్గీతలో కూడా కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3×18 అధ్యాయములు భగవద్గీత. కాబట్టి అనుకోవడంలో తప్పేమి లేదు. సూక్ష్మగ్రాహులుగా ఉన్నటువంటి వారు, సూక్ష్మతత్వాన్ని గుర్తించినటువంటి వారు అది సాధన చేత పొందబడేటువంటి అంశము కాదు, అది సిద్ధ వస్తువే కానీ మనకు స్వరూపం ప్రాప్తించి ఉన్నదే కానీ వేరు కాదనుకుంటారు. కాబట్టి యోగము అనగా మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే హఠయోగమే గుర్తుకొస్తుంది. ఎందుకని? ప్రాచీన కాలం నుండి హఠయోగులు ఎక్కువగా యోగాన్ని అభ్యసించి అణిమాది అష్టసిద్ధులను పొంది లోక కళ్యాణమునకు తోడ్పడ్డారు. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆస్తికత్వాన్ని కూడా కొంతమంది యోగసిద్ధులను, జ్ఞానాన్ని కూడా పొందగలిగినారు. కాబట్టి యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము ఆత్మానుభవాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించలేమంటాడు మహర్షి మలయాళ స్వాముల వారు. ఇప్పుడు యోగం అనగా ఏమి? హఠయోగం కాదు. యోగము అనగా భగవద్గీతలో చెప్పినటువంటి అధ్యాత్మ యోగమే, ఇక్కడ ధ్యాన యోగమే. ఇక్కడ సూక్ష్మంగా
వస్తు స్వరూపాన్ని తన స్వరూపముగా గుర్తించడమే, వాస్తవాన్ని యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడమే. కాబట్టి ధ్యానము అంటే ఏదో హఠయోగ ధ్యానం కాదు, వస్తుతంత్ర ధ్యానమే కానీ కర్తృతంత్ర ధ్యానం కాదు. వస్తుతంత్ర ధ్యానము కర్తృతంత్ర ధ్యానము. వస్తువు ఉన్నట్టు తాను గుర్తించడమే కానీ మనం ఊహించినట్టు వస్తువు ఉండడం కాదు. వస్తువు అంటే ఇక్కడ ఆత్మతత్వము, పరబ్రహ్మము. కాబట్టి ఇక్కడ యోగము అనే శబ్దానికి అర్థమేమిచ్చారంటే హఠయోగపరంగా జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేయడమని ఒక అర్థం ఉన్నది. యోగము అనగా సాంఖ్యయోగములో సమ్యక్ దృష్టి అంటారు. ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే యోగము యొక్క తాత్పర్యము. యోగము అంటే ఆత్మతత్వాన్ని పొందడానికి ఉపాయము, యుక్తి అని కూడా అన్నారు. కాబట్టి హఠయోగపరంగా ఉంది, జ్ఞానయోగపరంగా ఉంది యోగము. కాబట్టి భగవద్గీతలో గీతాచార్యులు వారు చెప్పిన యోగము జ్ఞానయోగమే కానీ వేరు కాదు. 6వ అధ్యాయములో ఆత్మ సంయమ యోగములో ధ్యానయోగాన్నే చెప్పారు. కాబట్టి మనము ఇక జ్ఞానము అనగా స్వరూప సాక్షాత్కారం, కేవలం ఉనికి, సత్తాస్ఫూర్తిగా తాను మిగిలిపోవడమే. కదలకుండా కూర్చొని ఆసనం మీద మరి విచారణ చేయడం. ఈ విచారణ ఎలా ఉంటుందంటే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, ఇవేవీ నేను కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షిని నేతి నేతి మహావాక్య విచారణ. నా ఇతిహి నా ఇతిహి, ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఆ విధముగా విచారణ చేసుకుంటూ ఇక అన్నిటినీ త్రోసివేయుటకు సాధ్యము కానటువంటి తన స్వరూపాన్ని సచ్చిదానంద పరబ్రహ్మముగా తాను మిగిలిపోవుట. ఇది జ్ఞానము. కదలకుండా కూర్చొనుట యోగము. యోగము చిత్త ఏకాగ్రతను కలిగిస్తుంది. తర్వాత ఆత్మవిచారణ అనేటువంటిది తన స్వరూప జ్ఞానాన్ని అనుభవానికి తెస్తుంది. జ్ఞానమే తన స్వరూపము. జ్ఞానాన్ని వీడి తాను లేడు, తనను వీడి జ్ఞానము లేదు. జలాన్ని వీడి తరంగము ఎట్టయితే లేదో, బంగారమును వీడి ఆభరణము ఏ విధముగా లేదో, అలాగే తన స్వరూపమైన జ్ఞానాన్ని వీడి తాను వేరుగా లేడు. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి వేరుగా తోస్తూ ఉన్నా కూడా వాటిని సాక్షిగా గమనిస్తున్నటువంటి స్వరూపమే మన యొక్క యథార్థమైన స్వరూపం. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి తత్వము. ఇది సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని నిధిధ్యాసన సాక్షాత్కారమే పొందడం. ఇందులో వేరు మార్గం లేదు. కాబట్టి ఆత్మానుభవం అనేటువంటిది ఎప్పుడూ మనకు అనుక్షణము మనకున్నది. వ్యవహారిక దశలో కూడా ఉన్నది, కానీ మనకు అర్థం కాలేదు. అది ధ్యాన సమయంలో, సమాధి సమయంలో మాత్రమే మనకు అనుభవానికి వస్తున్నది అని అనుకుంటున్నాం. అది సమాధి స్థితిలో వచ్చినప్పుడు వ్యవహారిక దశలో కూడా అది ఉండియే తీరవలెను. అంటే ఎప్పుడూ ఉన్నదే కానీ మనసు యొక్క ప్రతిబంధకం వలన, చిత్తము యొక్క చాంచల్యం వలన మరి వ్యవహారిక దశలో కూడా దాన్ని గుర్తించలేకపోతున్నాము. నిపుణమతులు, సూక్ష్మబుద్ధి గలవారు వారు ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఎప్పుడూ నిరంతర సమాధిలో ఉండగలుగుతున్నారు. ఒక దశలో ఉండి మరొక దశలో లేనటువంటిది ఆత్మ కాదు. ఆత్మ సర్వత్రా ఎప్పుడూ మన స్వరూపమై, మన స్వభావమై ప్రకాశిస్తూ ఉంటేనే అది ఏకాగ్రతలో కూడా మనకు స్ఫురించాలి. స్ఫురణను వీడి స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు లేవు. దృక్కును వీడి దృశ్యము లేదు. ఆత్మను వీడి అనాత్మ లేదు. కానీ ఇవన్నీ కూడా బోధన సౌలభ్యము కొరకు చెప్పిన విషయములే కానీ ఆత్మయు అనాత్మయు రెండూ కూడా ఒకటేనని, తనకన్నా రెండో పదార్థము లేదని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి ముందుగా బోధన కొరకు సాధకుని యొక్క తాహతను అనుసరించి దృగ్దృశ్యాలు చెప్తారు, ఆత్మానాత్మ వివేకం చెప్తారు, సదసద్వివేకాన్ని చెప్తారు, పంచకోశ వివేక ప్రక్రియ అని చెప్తారు. ఇవన్నీ చెప్తూ చివరగా ఇవన్నీ ఆరోపితమే గాని అధిష్టానము కాదు. మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ నాయందు ఆరోపింపబడినవే గాని జలమునందు తరంగము ఆరోపింపబడిన విధముగా, మన్ను యందు కొండ ఆరోపింపబడిన విధముగా, బంగారమునందు ఆభరణము ఆరోపింపబడినట్లుగా తనయందు నామరూపాత్మకమైన ప్రపంచము
ఆరోపితమే గాని అధిష్టానము కాదు. అధిష్టానమైన నా స్వరూపము నందు ఇవేవి ఎప్పుడూ లేవు. ఆరోపితముగా ఉన్నప్పుడు కూడా నా ఉనికికి భంగము లేదు. ఆభరణముగా ఉన్నప్పుడు కూడా బంగారమునకు ఏ విధమైన విఘాతము లేదు. అలాగే తరంగముగా ఉన్నప్పుడు కూడా జలమునకు ఏ విధమైనటువంటి పరిచ్ఛిన్నము లేదు అని ఎవరైతే గుర్తించగలరో వారు యోగ జ్ఞానములు రెండిటిని కూడా అనుభవాన్ని పొందిన వారే. అటువంటి వారు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానములో మిగిలిపోగలరు. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి ఏకాంశం ఏమిటి అనగా, ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను ఆత్మస్వరూపుడే గాని అనాత్మస్వరూపుడు కాదు. ఒకవేళ అనాత్మ ఉన్నా కూడా అది తనకన్నా అన్యము కాదు. సర్వాత్మభావం, ఏకాత్మభావాన్ని పొందగలిగిన వారే జీవన్ముక్తులు. కాబట్టి అటువంటి తాహత, అటువంటి యోగ్యత లేనప్పుడు ఇక ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, జపం చేయాలి, ప్రాణాయామము చేయాలి, శాంభవి ముద్ర అనేటువంటి ముద్రను కూడా అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేసిన తర్వాత వీటి వల్ల ఆత్మదర్శనం కలుగుతుందా అంటే కలగదు. ఇవి మనోపరిపక్వతను సంతరింపు చేసుకోవడం కొరకు చెప్పిన ఉపాసనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు. సాక్షాత్తు సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం అన్నారు. కాబట్టి ఆత్మానుభవం అనేది ఊరక మనం అనుకున్నంత సులభముగా వచ్చేది కాదు. బాగా నిశ్చలమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది దృక్కు, ఏది దృశ్యము, ఏది చైతన్యము, ఏది జడము అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధి మనకు కావాలి. నిశ్చయాత్మకమైన బుద్ధి మనకు కావాలి. అందుకే గీతాచార్యుల వారు భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు. కాబట్టి ఈ బుద్ధి అనేది పవిత్రంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఎట్లా ఉంటుంది? మనోవాసనలు లేకపోవడమే, కర్మవాసనలు లేకపోవడమే శుద్ధమైన బుద్ధి, శుద్ధమైన మనసు, శుద్ధమైన చిత్తము అన్నారు. వాస్తవంగా ఇవన్నీ జన్మ జన్మల నుండి పేరుకొని పోయినవి, కాలుష్యమైపోయినాయి. వీటిని తొలగించుకోవాలంటే ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి, ఇష్టదేవత మంత్రాన్ని జపించాలి. ఇవన్నీ చేయగలిగిన నాడు మనోపరిపక్వత కలిగినప్పుడు తన యందే తన స్వరూపము ప్రకాశిస్తుందని చెప్పి మనసుతోనే గుర్తించి మనసును కూడా బ్రహ్మమయముగా చేసుకుంటారు. కాబట్టి సాత్విక ఆహారము, సజ్జన సహవాసము, సద్గ్రంథ పఠనము, సమయపాలన ఇవన్నీ అలవర్చుకొని దైవీ సంపదను అలవర్చుకొని సత్వగుణ ప్రధానమై ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరబ్రహ్మమాత్రులై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. హరి ఓం.